హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు వన్. సో మనతో పాటు బేబక్క గారు ఉన్నారనమాట, అదే మధు గారు. సో వాటితో ఒక చిన్న చిట్ చాట్ చేద్దాం. బేబక్క గారు, బేబక్క అంటే చాలు. అంటే మేము చాలా ఎక్స్పెక్ట్ చేసాం మీ నుంచి, అంటే సాంగ్స్ కూడా నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను, చాలా వస్తున్నాయేమో అనుకున్నా. బట్ ఇదేంటి అనుకోని ఏదైనా ఫస్ట్ హాయ్ శరత్, బాగున్నావమ్మా? నమస్తే అండి, బాగున్నాను. వెల్కమ్ టు తెలుగు వన్. యా వెల్కమ్ అండి. మీకు ఇది అలవాటైన ప్లేస్ కాబట్టి కాదు, నువ్వు చెప్పే బదులు నేను చెప్తా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వన్. యా జనరల్లీ చాలా ప్లాన్స్ ఉంటాయి లైఫ్ లో, ఇది అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ ట్విస్ట్. అన్ఎక్స్పెక్టెడ్ గా మనకు వచ్చింది అండ్ అన్ఎక్స్పెక్టెడ్ గా బయటకు కూడా వచ్చాను. నాకు తెలియదు నేను వస్తాను. సో ఈ సిచ్యువేషన్ కి సింక్ అయ్యే సాంగ్ ఏమైనా ఉందా మీ మనసులో? అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి. ఇంకోటి నేనేమి చేశాను పాపం, నన్నంటుకుంది శాపం, చిన్నబోయేనే. ఇంకొక పాట కూడా గుర్తొస్తుంది, అది చెప్పచ్చు. చెప్పు. తొందరపడి ఒక కోయిల ముందే కుయిలా, అక్కడ ముందే కూసుంటే ఉండేదాన్ని, అక్కడ తర్వాత కూసాను. కుక్కర్ పెట్టి కూసేలా చేశారు. కాదు, ముందు కూసుంటే ఉండేదాన్ని, తర్వాత కూసాను. అది సో అంటే ఈ 1 వీక్ కూడా చాలా ఇంపార్టెంట్ మీ లైఫ్ లో. అంటే బిగ్ బాస్కి వెళ్ళడం అనేది ఇప్పటికీ చాలా మందికి కళ. ఏంటంటే ఆ గ్రాండ్ ఎంట్రీ శరత్, ఇప్పుడు ఎన్ని వారాలు నేను ఉన్నామని కాదు. యాక్చువల్లీ ఇప్పుడు నువ్వు సీజన్స్ చూసుకున్నట్లయితే కొంతమంది 4 వారాలు ఉన్నారు, 6 వారాలు ఉన్నారు, వాళ్ళు మర్చిపోయారు జనాలు. ఒక్క వారంలో బయటకు వచ్చిన నేను ఒక చిన్న మార్కు, లాస్ట్ 3 days ఒక చిన్న మార్కు, నేను మాట్లాడిన మాటలు కానీ బిగ్ బాస్ గురించి నేను ఒక మాట అన్నాను. బిగ్ బాస్ అనే షోలో ఎవరైనా ఎవరి టాలెంట్ ఒక్క రోజులో ప్రూవ్ అవ్వదండి. అలా అనుకుంటే 100 రోజులు బిగ్ బాస్ ఎందుకు, ఒక రోజులోనే షో చేసి ఒక రోజులోనే టైటిల్ ఇచ్చేయండి సార్ అన్న. ఐ థింక్ అది ఇది ఫుల్ వైరల్ అవుతుంది. యాక్చువల్లీ అంటే మీరు దాని ముందు కూడా నామినేషన్ అప్పుడు నేనంటే ఏదో చూపిస్తాను అని అన్నారు కదా, నాకు తెలిసి మేము మిస్ అయ్యామేమో. నేను చూపిద్దాం అనుకునే లోపల బయటకు వచ్చా. యాక్చువల్లీ ఏంటంటే మనకి ఆ షో అనే ఫార్మాట్ ఎలా నడుస్తుంది అంటే, ఆ షో ఫార్మాట్ అప్పటికప్పుడు చేసేయాలి. మనం ఏంటంటే ఎప్పుడు నెగ్గాలి కాదు తమ్ముడు, ఎప్పుడు తగ్గాలో తెలియాలి, ఇలాంటి సామెతలు అవి చెప్పి చక్కగా రిలాక్స్డ్గా బాణాలు ఇసిరా వాళ్ళు రిలాక్స్డ్గా కాకుండా తొందరగా బయట పంపించారు. సో ఇప్పుడు మీరు బయటకు వచ్చిన తర్వాత మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ హూ ఎవర్ సపోర్టెడ్ ఇన్ యువర్ లైఫ్ ఇప్పటి వరకు, వాళ్ళ రియాక్షన్ ఏంటి? పాపం వాళ్ళు ఇంకా ఉంటే బాగుండు అని బాగా వెయిట్ చేస్తున్నారు, చూస్తున్నారు. అండ్ మనకి మైనస్ ఏమైందంటే, నా బెజవాడ కష్టంలో ఉంది, నేను లోపల హౌస్లో నేను కష్టంలో ఉన్నాను, బేబక్క కష్టంలో ఉంది, బెజవాడ కష్టంలో ఉంది. సో వాళ్ళు నాకేం చేయలేకపోయారు. అందుకని నేను బయటకు వచ్చాక నాకు తెలిసింది నా టీం నా తరపున ఆల్రెడీ కొంత. నాకు షో స్టార్ట్ అయ్యి మీ ఇంట్రొడక్షన్ అప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది, అది ఎవరిని అడగాలి అర్థం కాక ఇప్పుడు మిమ్మల్ని అడగాలని అలా దాచిపెట్టిన. అడుగు, లేట్ ఎందుకు ఆలస్యం. నాగార్జున గారు మిమ్మల్ని బేబీ అక్క అన్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? సార్ ప్రపంచానికి మాత్రం బేబక్క, మీకు మాత్రం బేబీ చూడలేదా? అంటే ఆయన గ్రీకు వీరుడు, అందరికి మన్మధుడు, మీకు ఎలా అనిపించింది? అంటే ఆయన అక్క, అయ్యో ఏంటి నన్ను అక్క. వెరీ హ్యాండ్సమ్ అండ్ హీ హాజ్ అ వెరీ స్పెషల్ చామ్, గ్రేస్. ఐఎమ్ హ్యాపీ. నేను అదే అంటున్నా శరత్, ఎన్ని రోజులు ఉన్నామని కాదు, నేను ఒక బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్లో వెళ్ళి ఆయన కలవడం, ఆ జర్నీ అనేది నేను మర్చిపోలేను. అండ్ 1 weekలో వచ్చే ముందల హడావుడి చేసి దులిపేసి వచ్చా. సో ఆయనతో యాక్ట్ చేసే ఛాన్స్ వస్తే యువర్ రెడీ నౌ? ఇప్పటికిప్పుడు వెళ్ళిపోతారా? అయ్యో అసలు ఎప్పుడు రావాలి కదా, వస్తే నేను ఎందుకు వెళ్ళను. నాకెందుకో అనిపిస్తుంది ఏదన్నా ఆయన సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ వస్తుందేమోనని. ఆయనే కాదు, ఇప్పుడు మొత్తం తెలుగు రాష్ట్రాలకు బేబక్క ఎవరో తెలిసింది. నేను ఇంత చూస్తారనుకోలే. నేను మామూలుగా చూస్తారు బాగా, బిగ్ బాస్ అంటే క్రేజ్, కానీ ఎవరెవరో కారులోంచి కూడా గుర్తుపడుతున్నారు. లైక్ నేను రోడ్ మీద వెళ్తుంటే ఇందా కారు ఎక్కుతున్నాను ఒక ఛానల్ ఇంటర్వ్యూ నుంచి, బేబక్కలా ఉందని చూసుకుంటున్నారు. సో బాగానే యూత్ చాలు వెళ్ళి బేబక్క ఎవరో తెలుసుకున్నారు. ఐ థింక్ ఒక సామెత ఉంటుంది కదా, అన్నం ఉడికిందో తెలియాలంటే ఒక్క మెతుకు చాలు అని. మీరు ఎలాంటి పర్ఫార్మెన్స్ తెలుసుకోవడానికి 1 week చాలు. అంతే అంటావు? ఎందుకంటే మీరు బిగ్ బాస్కి వెళ్ళక ముందు నుంచి యువర్ ఎంటర్టైనర్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కానీ ఎవ్రీవన్ ఫాలో అవుతుంటారు మిమ్మల్ని, మీ షోస్ కి కానీ. మిమ్మల్ని ప్రత్యేకించి ఇక్కడి నుంచి పిలిపించుకున్న షోస్ కూడా చాలా ఉన్నాయి యుఎస్ కి అలా కానీ. సో అడిగారు కదా క్వశ్చన్, ఏంటమ్మా నువ్వు యుఎస్ కి అది బాగా వెళ్తూ ఉంటావంట కదా అని. అవును సార్, గుంటూరు బెజవాడ వెళ్ళినట్టు వెళ్తానని చెప్పా. అది ఫుల్ వైరల్ అవుతుంది అది కూడా. అవునవును. అంటే అసలు ఏంటి బెజవాడ నేనేమో అంటే జనరల్లీ చాలా మందికి అక్కడ ఉన్నప్పుడు ఎక్కడ మీదంటే మాది బెజవాడ, బెన్ సర్కిల్ ఇలా చెప్పుకుంటారు. మీరు బెజవాడ అనే టైటిల్ ఎప్పుడు పెట్టుకున్నారు? మాకు అటు సైడ్ ఏంటంటే ఒక బేబమ్మ, ఒక బేబక్క, ఒక బేబీలు బాగా కామన్గా ఉంటారు. సో నేనేంటంటే ఒక క్యారెక్టర్ బేబక్క అనే క్యారెక్టర్ క్రియేట్ చేశాను, ఎందుకంటే అది కామన్ కొంచెం మా సైడ్. అలాగే మా బెజవాడ వాళ్ళకి కొంచెం ఒకలాంటి కొన్ని మేనరిజమ్స్ ఉన్నాయి, కొద్దిగా ప్రౌడ్గా, కొద్దిగా అన్నీ ఉన్నాయి, అన్నీ కలిపి.
సో అందుకే మా ఊరు ప్లస్ ఆ బేబక్క అన్ని కలిపి ఒక బెజవాడ బేబక్క అని ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసి ఇన్ని మీ దాంట్లో అంటే మీలో క్యారెక్టర్ క్రియేట్ చేసి దాంట్లో వీడియోలు చేశాను. అది హిట్ అయ్యేసరికి ఇంకా బేబక్క అని వచ్చింది. ఇన్ని మీలో ఉన్నాయి కాబట్టి టాలెంట్స్, బట్ అవి కనపడలేదు చాలా మందికి బిగ్ బాస్ ప్లాట్ఫామ్ మీద. ఒకవేళ ఇన్ కేస్ మీరు మళ్ళీ ఏమైనా అదే ఎంట్రీ ఏమైనా ఉండబోతుందా? ఒకవేళ ఉంటే నాకు తెలీదు, ఉంటుందో లేదో వాళ్ళు చెప్పరు కూడా. ఒకవేళ ఉంటే మాత్రం ఇప్పుడు నాకు ఫార్మాట్ ఎలా ఉంటుందో అర్థమైంది కాబట్టి నేను ఇంకా జాగ్రత్తగా ఎంటర్టైన్ చేస్తూ ఇంకా బాగా కంటెంట్ అయితే కన్ఫర్మ్గా ఇస్తా. డెఫినెట్లీ అదైతే ఉంది మైండ్లో. బయటికి వచ్చే ఆ మూమెంట్లో అంటే మీరు బిగ్ బాస్ ముందు వెళ్ళడం వరకు ఒక స్టెప్, బయటికి అంటే నామినేషన్స్ అది అనుకోకుండా ఏదో జరిగిపోయింది, మొత్తానికి మీరు బయటకు వచ్చేసారు. ఆ మూమెంట్ మీకు ఎలా అనిపించింది? అంటే ఏంటి అంత తొందరగా వచ్చేస్తున్నానా, ఇంతేనా అని అనిపించిందా? కొంచెం ఇంకా ఉంటే బాగుండు, ఇంకొద్దిగా నేను ఎంటర్టైన్ చేసేదాన్ని, ఇంకొంచెం పర్ఫామ్ చేశాననే చేయగలిగేదాన్ని. కింగ్ సినిమాలో బ్రహ్మానందం గారు ఎలిమినేట్ చేసేయండి సార్ అంటారు కదా, ఎవరెవరినో ఎలిమినేట్ చేయాల్సి మిమ్మల్ని కాదు. నేను అడిగాను, మేమందరం ఉన్నాం కదా, వీఆర్ ఆల్ ఇన్ ఎలిమినేషన్స్. సో వీళ్ళు సేఫ్ వాళ్ళు సేఫ్ అని ఒక్కొక్క రౌండ్ చేస్తుంటే మా రౌండ్ ముగ్గురే ఉన్నాం అప్పుడు. సార్ బీపీ సార్ బేబక్క అనగానే సార్ బీపీ వచ్చి పోయేలాగా ఉన్నాను సార్ అన్న. ఆ తర్వాత మరి అయితే నెక్స్ట్ రౌండ్కి రెడీ అవ్వండి అది ఇది అంటే, సార్ నా వల్ల కాదు సార్, నాకేమొద్దో తెలియట్లా, నేను ముందే బీపీ వచ్చి పోతాను, నన్ను ఎలిమినేట్ మీ సార్ ఇలాగే అన్న. సార్ నాగార్జున సార్ నన్ను ఎలిమినేట్ మీ సార్ అన్న. కట్ చేస్తే ఇప్పుడు నన్ను ఏం ట్రోల్ చేస్తున్నారు సార్? నేను అన్నది అక్కడ జరిగింది, బేబక్క యువర్ ఎవిక్టెడ్. సింక్ అర్థమవుతుందా? నువ్వు సింక్ అయ్యావా? నేను సార్ ఎలిమినేట్ మీ అన్నా, నిజంగానే చూస్తే నేను అక్కడ ఎలిమినేట్ అయ్యా. సో అందరు ట్రోలర్స్ ఏం చెప్తున్నారు, ఇది పెట్టి ఆవిడేదో సరదాగా అంది, మీరు నాగార్జున సార్ సీరియస్ గా తీసుకున్నారు. అండ్ ఈ బిగ్ బాస్ ఈ జర్నీ అంటే ఈ 1 వీక్ జర్నీలో మీకు చాలా మంది క్లోజ్ అయ్యారు, అండ్ కొంతమంది ఆల్మోస్ట్ ఎలా చెప్పాలి ఆపోజిట్ కూడా ఉన్నారు. సో అంటే జనరల్గా మిమ్మల్ని బిగ్ బాస్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళిన తర్వాత ఆ కంటెస్టెంట్స్లో మీకు ఫస్ట్ జల్ అయిపోయి మీతో బాగా బాండింగ్ ఉంది నాకు తెలిసి సీత గారు అండ్ విష్ణుప్రియ గారు, అంతే. ఇంకెవరైనా ఉన్నారా? వాళ్ళిద్దరు బాగా బాండింగ్ వచ్చేసినప్పుడు నాకు ఐ థింక్ మాట్లాడినప్పుడు సీత ఏడ్చింది, పాప విష్ణుప్రియ ఏడ్చిందంట తర్వాత. సో వాళ్ళతో నాకు కొంచెం బాండింగ్ ఎక్కువగానే ఉంది. వాళ్ళు మిమ్మల్ని కూడా మిస్ అవుతుంటారు నాకు తెలిసి. నేను వాళ్ళు మిస్ అవుతున్నా, వాళ్ళు నన్ను మిస్. తర్వాత ఇప్పుడు మీరు బయటకు వచ్చిన తర్వాత మొత్తం ఫాలో అవుతారు కదా, నెక్స్ట్ అంతా చూస్తూ ఉంటారు. ఇప్పుడు నన్ను మీరు అసలు టైం ఇవ్వట్లా, మీడియా మొత్తం అసలు ఏమంటారు కట్టడి చేశారు. క్రేజ్ వచ్చింది కదా మరి, ఆ మాత్రం అంటే అందరికీ అవైలబిలిటీలో ఉండాలని పిలుచుకుంటూ ఉంటారు ఇంటర్వ్యూలకి. అండ్ ఈ బిగ్ బాస్ ప్లాట్ఫామ్ గురించి వస్తే మీరు ఒక గేమ్ టాస్క్ పెట్టినప్పుడు మీరు ఆడలే, అది చాలా వైరల్ అయిన వీడియో. అవునా? ఏది కింద కోన్ అదేనా పరిగెత్తుతుంటారు పాపం అదొకటి పాపరా ఎవరికి అంటే మీరు సరిగా పట్టుకొని ఆడలేకపోతున్నారు. తాళ్ళది కూడానా? తాళ్ళది మాత్రం పాజిటివ్ గానే వచ్చింది, ఎందుకంటే ద వే యూ అంటే మీరు స్ట్రాంగ్ గా నిలబడాలనే కాన్ఫిడెన్స్ తో నిలబడ్డారు కదా అక్కడ, గివ్ అప్ చేయకుండా. అది మాత్రం చాలా పాజిటివ్ వచ్చింది. ఇది మాత్రం చాలా కోన్స్ ఏమని ట్రోల్ చేస్తున్నారు. అదే కొంతమంది ఏమో పాపం రే పడితే పెన్షన్ కూడా పడితే పెన్షన్ కూడా రాదా అలానే అన్నారు. ఇంకా ఉన్నాయి బట్ అవి మనం చెప్పకూడదు. నాకు తెలియదు ఇంత ట్రోల్ చేశారు నన్ను ఏమేమి విధాలుగా ట్రోల్ చేశారు. కుక్కర్ అనే దాని మీద ట్రోల్ చేశారంటగా. కుక్కర్ మీద వచ్చాయి చాలా మీమ్స్ వచ్చాయి నాకు తెలిసి. అంటే నెక్స్ట్ టైం షాప్కి వెళ్ళినప్పుడు ఎవరైనా కుక్కర్ అడగకుండా బేబక్కని ఇవ్వండి అని అడుగుతారు. ఇంకేం ట్రోల్ చేశారు లాస్ట్ వచ్చాయండి చాలా మీమ్స్ వచ్చాయి. అంటే నేను యాక్చువల్లీ బస్ చూసినప్పుడు అర్జున్ గారు అన్నారు మీ మీద ఒక్క మీమ్ కూడా రాలేదు, ఒక్కరు కూడా ట్రోల్ చేయలేదని. బట్ నాకు చాలా రీల్స్ ఉన్నాయి అర్జున్ గారికి. నేను ఆయన నేను అదే అనుకున్నా ఏంటి అలా అన్నారని. వచ్చి చూసాక నాకు అక్క చాలా మీమ్స్ మీ మీద చాలా ట్రోల్స్ అని, మీరీ శేఖర్ భాషకి మధ్యలో ఈ వ్యూ బాగుంది కదా బాత్రూమ్ వ్యూ అంటే కరెక్ట్, ఇది కియా ఒకటి అర్జున్ అంటే ఒక మీమ్ కూడా లేదు, ఒక ఇది కూడా లేదు అన్నాడు. నాకు అదే అర్థం కాదు. మీకు అర్జున్ నంబర్ ఉంది కదా పంపించండి ఒకసారి మీమ్స్ అన్ని, నెక్స్ట్ మళ్ళీ పిలిచినప్పుడు ఇవన్నీ చూపించచ్చు. అండ్ ఇంకొక రీల్ కూడా వచ్చింది ఏంటంటే కార్ లో మీరు ఇలా గన్స్ ఇస్తే ఇలా పట్టుకోండి, ఏంటి ఒక్కదానికే వాడు ఒక వారానికే నేనైతే పడి పడిన ఒక్క వారం ఏమన్నా వరల్డ్ కప్ కొట్టిందా ఎందుకు మీరు అలా చేస్తున్నారు అని. సో లిటరల్లీ మిమ్మల్ని డెఫినెట్గా తెలుగు ప్రేక్షకులకి మీరేంటి అర్థమైంది, వాళ్ళు మీలో ఉన్న ఎంటర్టైన్మెంట్ని మిస్ అయ్యారని మాత్రం నేను చెప్పుకోను. దిస్ ఈజ్ ఐ థింక్ వన్ ఆఫ్ ది అంటే ఎలా చెప్పాలి అదేదో తెలియని ఎలిమినేషన్ ఇన్ ద బిగ్ బాస్ అంటే మీరే. అండ్ ఇంకొక మేము ఏంటంటే ఎవ్రీ బిగ్ బాస్లో అంటే ఈ మధ్య వచ్చిన బిగ్ బాస్లో ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యేది ఆంటీ. అది కూడా నేను చూసా, ఈ ఆంటీ బాగుంది
అని ఆంటీలందరూ పెట్టి నన్ను కింద ఆంటీ అని పెట్టారు. అనవసరంగా వెళ్ళారు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వెళ్ళినా బాగుండు, కొంచెం ఎక్కువ రోజులు ఉండేవాళ్ళు అనిపించింది. లేదు నాకు ఇలా గ్రాండ్ ఎంట్రీ, గ్రాండ్ ఏంటది శరత్, అదేంటి అసలు నాగార్జున గారు పక్కనే స్టేజ్ షేర్ చేసుకుని ఫస్ట్ వీక్ ఫస్ట్ లిస్ట్ ఆఫ్ కంటెస్టెంట్స్ ఎవరన్నది మొత్తం 2 తెలుగు రాష్ట్రాలు. నీకు ప్రతిరోజు ఎపిసోడ్ చూడకపోవచ్చు అందరూ, కానీ ఎవరు కంటెస్టెంట్స్ అన్న కుతూహలంతో ప్రతి ఒక్కళ్ళ ఏవి చూసారు. ఐ హావ్ రీచ్ టు క్రోర్స్ ఆఫ్ పీపుల్. నాకు వైల్డ్ కార్డ్ లా దొరుకుతుందా మరి? నాకెందుకు, నాకు ఇదే కావాలి. నాగార్జున గారికి ఒక సాంగ్ డెడికేట్ చేయాలి. ఏ సాంగ్ డెడికేట్ చేస్తారు ఇప్పుడు? ఇప్పుడా ఆల్రెడీ ఆయనకి ఆ పాట పాడాను కాబట్టి, ఎన్నడూ వీడిపోని రుణముగా ఉండిపో, ఊపిరే నీదిగా ప్రాణమే నీదిగా 10 కాలాలు ఉంటాను నీ ప్రేమ సాక్షిగా, తెలుసా మనసా ఇది నాటి అనుబంధము, తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధము, గడిచిన 6 కాలాలు 7 లోకాలు చేరలేని జతలో, విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో, శత జన్మానుబంధాల బంగారు క్షణమిది, తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధము. వావ్, స్పెల్ బౌండ్. అసలు నేను చెప్పాను ఇందాక, అంటే ఏదైతే మిస్ అయ్యారో ఆడియన్స్ అనేది, ఇంత టాలెంట్ని మిస్ అయిపోయారు ప్లాట్ఫామ్ మీద. నాగార్జున గారు ఎనీ ఛాన్స్ ఒకసారి మళ్ళీ వేవొక్కరి అలా లోపలికి తీసుకోవాలని కోరుకుంటున్నాం అనమాట. అండ్ మీరు యుఎస్ షోస్ గురించి మీరు ఎప్పటి నుంచో చేస్తూ ఉంటారు. షోస్ అంటే ఎన్ని షోస్ చేసి ఉంటారండి ఇప్పటి వరకు? ఒక యుఎస్ ఇక్కడ కలిపి ఒక 7 నుంచి 800 షోలు చేశాను. లాస్ట్ 15 years నుంచి పర్ఫామ్ చేస్తాను. 800 షోస్ ఇంటూ చేసుకుంటే మొత్తానికి ఒక బాగానే బ్యాగ్. అవునవును, నేను అదే అనుకుంటా. ఒకసారి సంచి తీసుకురామ్మా, ఇది ఎక్కడుంది, వీళ్ళు ఏమైనా ఇస్తారేమో చూద్దాం. నాకు ఒక బ్యాగ్ ఇచ్చేసారులేండి ప్లీజ్. ఇస్తా ఉండు. ఒక్క నిమిషం అమ్మా, థ్యాంక్ యూ. నాకేమైనా ఒక చెక్ కానీ అలా ఏమన్నా? అదే నీకు అదే ఇద్దామని ఓపెన్ చేసా. సీరియస్లీ అండి? అర్రే మిస్ అయిందే, ఇంట్లో ఉంది చెక్ బుక్. అవును. సో అంటే 800 షోస్ దాకా చేస్తుంటారు కాబట్టి డెఫినెట్లీ యూ గాట్ హ్యూజ్ అమౌంట్ అని అనుకోవచ్చు. మీరు బాగా మీ లైఫ్లో బాగా కొన్న కాస్ట్లీ ఐటమ్ ఏమైనా ఉందా చెప్పరా? ఆడియన్స్ వాంట్ టు నో దట్ థింగ్. కాస్ట్లీ ఐటమా? నేను కొన్న కాస్ట్లీ ఐటమ్ నా కారే, BMW కార్. అవునా? అదే ఆ లాస్ట్ 7-8 years నుంచి అదే వాడుతున్నా. కాకపోతే అదే నా లైఫ్లో కాస్ట్లీయెస్ట్ ఐటమ్. సో అండ్ బిఎంఓ W కాదు అది, ఇట్స్ BMW అండ్ M షుడ్ బి లైక్ BK Wకి అని ముద్దు పెట్టాలన్నమాట. బయటికి రావడానికి కారణమైన సోనియా నిఖిల్ గురించి ఏం చెప్తారు? చెప్పాల్సిందేం లేదు, ముందు వాళ్ళ ఫ్యూచర్ ఏంటో ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. చూసారా మీరు బయటకు వచ్చిన తర్వాత? చాలా అంటే వాళ్ళిద్దరు చాలా క్లోజ్ అయ్యి మాట్లాడుకోవడాలు. అండ్ వింటున్నాను, నాకు ఇంకా చూడడం కావట్లేదు ఎందుకంటే చాలా బిజీగా ఉన్నా, బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూ. అండ్ యాక్చువల్లీ సోనియా ఒక మాట అనింది బిగ్ బాస్ మీరున్నప్పుడే అనుకుంటా, నాకు తెలిసి విష్ణుప్రియాని ఈ సీజన్ అంటే మీ పేరెంట్స్ చూడకపోవచ్చు, మా పేరెంట్స్ చూస్తున్నారు సంథింగ్ ఏదో ఒక మాట్లాడింది మాట. మేబీ అలాంటి మాటలు మాట్లాడకూడదేమో అని అనిపించింది. అంటే ఎవరు చూపించే పోర్ట్రే చేయలేదు, బట్ తనైతే ఆ మాట అనింది. సోనియా. సో అంటే ఆవిడ క్యారెక్టర్ ఎలా, అంటే మీరు ఉన్న ఈ 1 week లో సోనియా బిహేవియర్ కానీ క్యారెక్టర్ కానీ ఎలా అనిపించింది? అంటే నాకు తలుచుకోవడం ఇష్టం లేదు అసలు, ఎప్పుడు చూసినా ఆ చూపులో కూడా బయట ఉంటాయి. అవును అవును అవును. నాకు తనలాంటి ఒక మనిషి నాకు జీవితంలో ఎదురు కూడా అవలా, అసలు అవసరం లేదనుకోవద్దు. అండ్ నిఖిల్ యాక్చువల్లీ మీరు వాంటెడ్లీ ఆయన క్లాన్ లో ఉండాలనుకున్నారు, అతని లీడర్షిప్ లో వర్క్ చేయాలి అంటే ఉందామని అనుకున్నారు, బట్ ఆయన సోనియా ఇగ్నోర్ చేశారా? సోనియా సోనియా స్వీట్ స్వీట్ సోనియా అంటూ వెళ్ళారు. తర్వాత పెట్టిన అది పెద్ద మొద్ద అన్నట్టు ఉంటుంది చూడు, నేను చెప్తున్నా చూడు. సో అంటే మీరు ఏమన్నా అంటే దానికి ఎలా ఫీల్ అయ్యారా? అంటే
హౌస్ లో ఉన్నప్పుడు, ఎందుకంటే విత్ ఇన్ చాలా తక్కువ స్పాన్ అండ్ మీరు నిఖిల్ చాలా బాగుంటుంది అంటే మంచి పర్ఫార్మర్ లేను కదా, అదే చెప్పాను కూడా కదా, నువ్వు గొడవ చూసావు ఫ్రైడే నాడు, చూసాను. చెప్పా కదా నా నీకన్నా సోనియానే బెటర్ అని కొట్టుకున్నా కూడా సో మనసులోంచి మాట్లాడుతుంది, నువ్వు మాస్క్ వేసుకుంటావు అని చెప్పా కదా. యాక్చువల్లీ జనరల్ గా ఇది షో వరకే కాబట్టి బయటకు వచ్చిన తర్వాత మీకు అంటే ఆ ఫీలింగ్ ఏమి ఉండదేమో, అంటే ఎందుకుండదు, నా అన్యాయం జరిగి నేను బయటకు వచ్చాను వాళ్ళ వల్ల నాకు ఉంటది ఈ పగ, కనిపిస్తే నీకు ఉంటది రే ఈ పగ, ఈ ప్రతీకారం జీవితాంతం ఉంటది అని అంటా అనుకున్నారా? నేను అట్లాంటి పగలు ప్రతీకారాలు పెట్టుకోను, నేను మూవ్ ఆన్ అయిపోయి మీకన్నా నేను ఇంకా చాలా బోల్డ్ అండ్ సినిమాలు లాక్ చేయబోతున్నా, రాసుకోండి. సో అంటే మూవీ ఆఫర్స్ ఆల్రెడీ నేను వెళ్ళే ముందులే వచ్చినాయి, ఇప్పుడు ఇంకా ఎక్కువ వస్తాయి. ఏమేమి వచ్చాయో ఊరికే అన్నానులే, సోనియాకి నిఖిల్కి అలా ఏం మనకు సంబంధం లేదులే కానీ, బట్ ఉన్నాయి, చెప్పకూడదు, చెప్తే అవ్వట్లేదు, నేను చెప్పను. సో డెఫినెట్లీ తొందరలో సీ మీ ఇన్ సిల్వర్ స్క్రీన్ ఇన్ మెనీ మోర్ మూవీస్ కమింగ్ సూన్. సీత గురించి అండ్ విష్ణుప్రియ గురించి చెప్పాలంటే వెరీ ఓపెన్ హార్టెడ్గా ఓపెన్ మైండెడ్తో ఆడుతున్నారమ్మా. వాళ్ళు ఏమి స్ట్రాటజీలు అవి ప్లాన్ చేసుకున్నట్టు నాకు అనిపించలేదు. అక్కడ ఆల్రెడీ గ్రూపిజం నడుస్తుంది, గ్రూప్స్ ఫామ్ అయ్యి ఆడుతున్నారు, వీళ్ళకి అర్థం కావట్లేదు అది. యాక్చువల్లీ మీరు బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత అనుకుంటా మాధవి లత గారు మీ గురించి ఒక రీల్ పెట్టారు. యాక్చువల్లీ తను నాకు ఫ్రెండ్, సపోర్ట్ చేయండి తనకి అని చెప్పి. అండ్ చాలా మంది కూడా మీ గురించి చాలా పాజిటివ్ గా రియాక్ట్ అవ్వడం, పాజిటివ్ గా చాలా తక్కువ మంది బయటకు వస్తారంట. సో అందులో నేను కూడా ఒకటి అని చాలా మంది రాశారు, పాజిటివ్ ఇదితో బయటకు వచ్చావని, నెగిటివ్ ఇమేజ్. సో హూఎవర్ సపోర్టెడ్ యూ ఇన్ ద బిగ్ బాస్ వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నా? థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని ఏమైనా డిసప్పాయింట్ చేస్తుంటే ప్లీజ్ నన్ను క్షమించండి, నాకు షో ఫార్మాట్ అర్థం కాలేదు, అక్కడ ఏం చేయాలో తెలియలేదు, అడ్జస్ట్ అవ్వడానికి 2-3 రోజులు పట్టింది. అడ్జస్ట్ అయ్యి నన్ను నేను ప్రూవ్ చేసుకుని నేను ఒక వాయిస్ లేపేసరికల్లా నా వాయిస్ని రేజ్ చేసే లోపు అది ఓటింగ్ కూడా అయిపోయింది. సో అండ్ మా బెజవాడ కూడా నాకు సపోర్ట్ చేయలేని స్థితిలో ఉన్నాము. సో చాలా కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్టు నేను బిగ్ బాస్ షో నుంచి ఫస్ట్ వీక్లో రావడానికి బోల్డ్ అని కారణాలు. బట్ లక్కీలీ మీడియా చాలా చాలా సపోర్ట్ చేస్తూ నన్ను బాగా హైప్ చేస్తూ, ఈ మీమర్స్ కానీ ట్రోలర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ నాకు చాలా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. నా గురించి నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా పబ్లిసిటీ వస్తుంది అంతే. సో వాళ్ళ టాక్స్లో ఇంకా బేబక్క రోడ్డు మీదకి ఈడ్చింది పోతా కాదు పోతా అక్కడ అడిగారు, ఎవరిని నువ్వు రోడ్డు మీద పెట్టాలనుకుంటున్నావు, ఈ షోకి ఎవరు అనర్హులో పెట్టేసాయి అంటే 4 పేర్లు పెట్టా కదా, పెట్టొచ్చా కదా. సో జెన్యున్ గా ఇప్పుడు ఇంతమంది ఉన్న దాంట్లో మీకు ఫేవరెట్ ఎవరండి? అంటే ఇంకా విష్ణుప్రియ, సీత. నాకు విష్ణుప్రియ ఫేవరెట్, నెక్స్ట్ సీతానే. సో వాళ్ళిద్దరు ఫైనల్స్ వరకు ఉంటే బాగుండనుంది. వాళ్ళిద్దరిలో ఎవరైనా ఒకళ్ళన్నా ఫైనల్స్ టాప్ 5కి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ ఎవరికి ఉంటుంది? అంటే లైక్ మీరు ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత యూ కెన్ సపోర్ట్ ఎనీవన్. విష్ణు అండ్ సీత ఇద్దరికి వాళ్ళిద్దరు ఎవరైనా టైటిల్ వరకు వస్తే బాగుంటుంది అన్నది. వాళ్ళిద్దరు తెలుగు అమ్మాయిలండి, తెలుగు స్వచ్ఛంగా మాట్లాడతారు. మన తెలుగు అమ్మాయిలకి మన ఎంకరేజ్మెంట్ ఇవ్వకపోతే అట్లా. అండ్ ఇంకా షోలో ఏంటి ఇంకా పర్ఫామ్ చేయట్లేదు, అసలు ఎందుకు ఉన్నారన్నట్టు ఎవరైనా అనిపించిందా మీకు? కొద్దిగా నేను వచ్చాక అంటున్నారు కొంచెం డల్గా ఉంది షో కొంచెం అని, మీకు అందరికి డల్గానే అనిపించిందా? యాక్చువల్లీ మీరు వచ్చేసాక కొంచెం చెయ్యి అతి చెయ్యకు తెలిసిపోతుంది. అంటే జనరల్గా ఉంటుంది కదా, మీరు ఎంత ఎంటర్టైనరో మాకందరికీ తెలుసు, బట్ మీరు బయటకు వచ్చాక ఆ స్పైసీనెస్ అయితే పోతుంది కదా. అండ్ శేఖర్ భాషతో మీరు అంటే ఫైటింగ్ సీన్స్ చాలా చూసాము, కుంఫు కరాటే అండ్ చాలా మందిని కూడా ఎవరిని కూడా డిగ్రేడ్ చేయకుండా, ఎవరిని కూడా తక్కువగా మాట్లాడకుండా అందరికి సపోర్ట్ ఇచ్చుకుంటూ వచ్చాడు శేఖర్ భాష. మీకు ఎలా ఉండేది బాండింగ్ అతనితో? శేఖర్ భాష ప్లెయిన్ హార్ట్, అగైన్ చాలా ప్లెయిన్ హార్ట్. కాకపోతే తనకి ఆ పాలిటిక్స్ ప్లే చేసి గేమ్ టాప్ వరకు వెళ్ళే అంత స్కీమ్లు స్కెచ్లు తను వేసే ఇది కాదు. తను చాలా ప్లెయిన్ హార్ట్. నేనేమన్నా అంటే మీరు హోస్టింగ్ చేస్తారు, శేఖర్ భాష కూడా హోస్టింగ్ చేస్తారు కదా, బయటికి రాగానే వెయిటింగ్. నేను తను అన్నాడు బక్క బేబక్క అంట, తనేమో బక్క అంట, నేనేమో బేబక్క అంట, కలిసి ఇద్దరం కలిసి యాంకరింగ్ చేస్తే అదిరిపోద్దేమో షోస్ అనిపిస్తుంది. అసలు అల్టిమేట్ రెమ్యునరేషన్ ఎక్కువ ఉంటుందేమో, మీ మేనేజర్ నన్నే పెట్టుకో, నేను సగం తీసుకోవచ్చు. పెద్ద ప్లానింగే. బయటకు వచ్చిన తర్వాత మీ రెమ్యునరేషన్ ఎంత ఉండొచ్చండి? అంటే ఇంతకు ముందు షోస్ నేను విన్నాను, అది చెప్పకూడదు, దానికి డబుల్ అయితే కన్ఫర్మ్. డబుల్ లేకపోతే ఎలా అమ్మా? బిగ్ బాస్ ఏంటి, బిగ్ బాస్కి వెళ్ళి వచ్చాక కూడా ఇంతకు ముందులో తీసుకోవాలా? నాకు అవసరం లేదు. తెలిసిన వాళ్ళు కొంచెం ప్రీవియస్ లో షోస్ చేసిన వాళ్ళు అలా, ఇదే నా సమయం, ముద్దొచ్చినప్పుడే సంకెక్కాలి అంతే. సో నెక్స్ట్ అయితే BMW తర్వాత ఆడి, ల్యాంబోర్గిని, ఫెరారీ ఇలా అన్ని మీరు ఇస్తారా? షోస్ డబ్బులు వస్తాయి. ఓకే ఇస్తానంటున్నారేమో. మీ వాచ్ అమ్మితే కూడా ఏదో బ్యాచ్ సెటిల్ అవ్వచ్చు అని విన్నాను నేను. అంటే వాచ్ అమ్మితే బ్యాచ్ సెటిల్
ఆహా, అట్లా అన్నారా? ఓకే ఓకే, సరే సరే. కాదు అంటే అది తప్ప లేదా తర్వాత మీరు చెప్తాను. చెప్పండి. మీరు అడగమన్నారు, అడిగాను, మీరు దానికి ఆన్సర్ ఏదోలే అమ్మా, ఏదో పేదవాళ్ళ వాచుల గురించి ఎందుకులే కానీ. ఎంత 100 రూపీస్ ఉండొచ్చా? అబ్బా, సో త్రూ అవుట్ దిస్ జర్నీ మీకు ఎలా అనిపించిందండి మీ మాటల్లో? అదొక యునిక్ ఎక్స్పీరియన్స్, లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. నాకు అలాంటి ఎక్స్పీరియన్స్ మళ్ళీ లైఫ్లో రాదు. కాకపోతే అప్పుడప్పుడు కొంచెం ఒంటరిగా కూడా అనిపించేది. కొద్దిగా ఐ వాజ్ లెఫ్ట్ అవుట్. కొంచెం వాళ్ళు కబుర్లు చెప్పుకోవడం, నన్ను అంత ఇన్వాల్వ్ చేసేవాళ్ళు కాదు. జాయిన్ చేసుకోలేదు అనిపించింది మేబీ. అది అంటే కొంచెం మీరు సీనియర్ అని. నేను అసలు చాలా ఫన్, నేను కలిసిపోతా. కానీ అక్కడ ఆల్రెడీ కొంచెం గ్రూప్స్ ఫామ్ అయ్యి, ఇంకా ఏమో నేను కిచెన్కి సగం పరిమితం అయిపోవడం, సో కొంచెం కొద్దిగా ఇదైంది. బట్ ఇప్పుడు నాకు తెలిసింది, బయటకు వచ్చాక చూద్దాం. ఇఫ్ ఐ కెన్ గో ఇన్ అగైన్ దిస్ టైమ్, ఐ కెన్ షూర్లీ ఇఫ్ ఐ గెట్ ఎ ఛాన్స్. డెఫినెట్లీ ఆడియన్స్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు మీరు మళ్ళీ వెళ్ళడం కోసం. అంటే అన్ఫేర్ ఎలిమినేషన్ చాలా కమెంట్స్ పెడుతున్నారు. అవును, మరి పెట్టాలి అన్ఫేర్ ఎలిమినేషన్ #బేబక్ అని. నేను అందుకే కదండి నాగార్జున గారు ఒకసారి ఛాన్స్ మళ్ళీ తీసుకోండి అని కూడా ఫస్టే చెప్పాను. మళ్ళీ మీకు ఇంకోసారి పాట పాడతాను సార్. వచ్చేయమని చెప్పేస్తారు ఆయన, తెలిసిందే కానీ. ఆయన నేను అడిగితే చేశారు, సార్ ఎలిమినేట్ మీ సార్ అన్నాను. అక్కడ కట్ చేస్తే నిజంగానే ఎలిమినేట్ అయ్యాను. బేబక్క యు ఆర్ ఎవిక్టెడ్. ఇది ఎన్ని మీమ్స్ వచ్చినాయి తెలుసా? ట్రోల్ అవుతుంది ఇది ఇప్పుడు ప్రస్తుతానికి. ఆవిడేదో సరదాగా అందండి, మీరు సీరియస్గా చేశారు ఎలా అండి అని. సో నాగార్జున గారు మీరు అనుకున్నారు, స్టేజ్ మీద కలిసారు, అయిపోయింది, మొత్తం అయిపోయింది. నేను ఇందాక అడిగాను మీరు నెక్స్ట్ నాగార్జున గారితో అపేర్ అవ్వబోతున్నారు అని. నాకు తెలిసి తొందరలోనే అది కూడా జరగబోతుంది అని నేను నాకు సార్ మీ నెక్స్ట్ మూవీలో బేబక్కకి ఏదో ఒక రోల్ ఇస్తున్నారు. ఇవ్వలేదనుకో మీ ఇంటి ముందే నేను హర్తాళ్ చేస్తా. అంటే నిజంగా అంటే నేను తెలుసుకుందాం అనుకున్నాను, మీరు జనరల్గా బయట అంటే మీ ఈ లగ్జరీ లైఫ్లో మీరు నిజంగా కుకింగ్ చేస్తారండి? ఒకసారి నాకు అదే బాధ. లోపలికి నా ఇంట్లో నేనే కుక్ చేసుకుని లోపలికి వెళ్ళాక అందరు కుక్ చేయడం ఎందుకని అలా? అంటే మీ మీద కుకింగ్ వచ్చేసింది అంటే మీరు పాపం వాళ్ళు అడిగారు. ఎక్కువ మందికి వాళ్ళకి వండడం రాదు కదా అక్క, నువ్వు చేయగలుగుతావంటే నేను ఓకే అని చెప్పా. ట్రై చేసా. కష్టమే. ఇప్పుడు 2-3 వంట చేయడం వేరు, 14 మందికి వంట చేయడం వేరు కదా. ఇట్ వాస్ డిఫికల్ట్. ఊరికి ఇట్టి గెరటి తిప్పడమే అని అంటున్నారు కదా, అందుకని మీరు చేసుకోండి అన్న. కానీ చాలా అనిపారు కదా, పప్పు మాడిపోయిందని నామినేషన్, కుక్కర్ గుర్తు చేయకు. ఆ మాడిపోయిన పప్పు, పగిలిపోయిన కుక్కర్ వద్దు. ఫేవరెట్ ఐటమ్ ఏంటండి నేను తెలుసుకుందాం అనుకో. అంటే మీరు బాగా పప్పు మాత్రం కాదు, మీ ఫేవరెట్ ఐటమ్ చెప్పండి. రొయ్యల కూర, రొయ్యలు, ఏదైనా మంచి రోటి పచ్చడి, పిజ్జా ఇష్టం. నాకు పిజ్జా చాలా ఇష్టం. చేస్తారు కదా మేకింగ్? నేనేది చేస్తాను, తెప్పించుకుంటాను. వచ్చా మేకింగ్? వచ్చా? రాదు. పిజ్జా తెప్పించుకుంటాను అండ్ రొయ్యల కూర వండుకోవచ్చు. పప్పుచారు రొయ్యల కూర కాంబినేషన్ అదిరిపోద్ది. అంతే, ప్రస్తుతానికి ఇంతే ఫ్రెండ్స్. ఉంటాను. చాలా కబుర్లు ఆల్రెడీ ఎక్స్ట్రాక్ట్ చేశాడు, టైం కూడా అయిపోయింది. బాయ్. మీరే సైన్ అప్ చేస్తున్నారు. కీప్ వాచింగ్ తెలుగు వన్. ఇట్ వాజ్ లవ్లీ చిట్ చాట్ విత్ శరత్. సో డెఫినెట్లీ ఆవిడ మళ్ళీ వెళ్ళాలి బిగ్ బాస్ సీజన్కి, ఒకసారి మళ్ళీ అపియర్ అవ్వాలి ఆ స్క్రీన్ మీద. అండ్ తొందరలోనే మనం సిల్వర్ స్క్రీన్ మీద చూడబోతున్నాం అనమాట. డెఫినెట్లీ ఇది మాత్రం రాసి పెట్టుకోండి. దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు వన్. అండ్ కీప్ వాచింగ్ తెలుగు వన్.